brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది మంత్రివర్గం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు అభినందనలు తెలపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది కేబినెట్. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖలో 281 పనులను హైబ్రిడ్ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలపనుంది. మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు అభినందనలు తెలపబోతోంది. అలానే 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించబోతోంది కేబినెట్. రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖలో 281 పనులను హైబ్రిడ్ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలపనుంది. అమరావతి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కేబినెట్ భేటీ స్టార్ట్ అయ్యిందా? అందరూ వచ్చినట్టేనా? కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొన్ని నిమిషాల క్రితమే ముఖ్యమంత్రి కేబినెట్ హాల్కి చేరుకున్నారు. ఇద్దరు మంత్రులు ఈరోజు సమావేశానికి రాలేకపోయారు. తిరుపతి పర్యటనలో ఉన్న నేపథ్యంలో లోకేష్ కేబినెట్కి హాజరు కాలేదు. అదే సమయంలో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యూకేలో ఉన్నారు. ఆయన అనుమతి తీసుకుని ప్రభుత్వ అనుమతితోనే ఆయన యూకేలో వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన ఉన్నారు. సో ఇద్దరు మంత్రులు మినహా అందరూ కేబినెట్కి హాజరయ్యారు. చాలా కీలకమైన సమావేశం ఈరోజు కేబినెట్గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం మీద చట్టబద్ధత కల్పించేదానికి విస్తృతమైన చర్చ కేబినెట్ చేయబోతుంది. సాధారణంగా రాష్ట్ర రాజధాని అంశం అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. అయితే రిపీటెడ్గా గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ తిరిగి రాజధానిని మళ్ళీ మార్పు చేయకుండా ఎటువంటి పరిస్థితులైనా చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోబోతుంది. ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించే యోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు దానికి సంబంధించి మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ తర్వాత ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం కూడా చేసి కేబినెట్కి కేంద్రానికి పంపించడం ద్వారా దానికి ఒక లెజిటిమసీ కల్పించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నది రాజధాని రైతుల నుంచి వస్తున్న డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగా ముఖ్యమంత్రి కూడా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. సరే, మళ్ళీ ఒక 31 అంశాల మీద ఈ కేబినెట్ చర్చించబోతోంది. ప్రధానంగా లేబర్ లాస్కు సంబంధించి ఈరోజు చాలా విస్తృతమైన చర్చ చేయబోతుంది కేబినెట్. అంటే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి, ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, కంపెనీలకి కార్మికులకి మధ్య ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలను తీసుకోబోతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా పునఃసమీక్షించబోతుంది. గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుని కేంద్ర ఆమోదం కోసం పంపింది. వాటిని తిరిగి వెనక్కి తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ ఆ మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోబోతుంది. సో అనేక కీలకమైన అంశాలు ఈరోజు కేబినెట్లో ఉన్న నేపథ్యంలో అందరి ఆసక్తి అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.